तस्मै श्री गुरवे नमः। नम ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने नमो आचार्यपादाय निताय कृपाप्रदायिने गौरकथा दामोदाय नगर ग्रामस्वर्णे नम ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नारायणं नरं चैव कृष्ण देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। శ్రీమద్ భాగవత సప్తాహము రెండవ రోజు ఈ యొక్క భాగవతం యొక్క మహిమను గురించి ఎలా వర్ణించడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈరోజు మనం. ఈ శ్రీమద్ భాగవతం వచ్చేసి అమల పురాణం, అంటే పరమహంసలకు సంబంధించిన విశుద్ధ జ్ఞానాన్ని వర్ణించిన కారణం చేత ఇది వైష్ణవులందరికి కూడా అత్యంత ప్రియమై ఉన్నది అన్నట్టు. విష్ణు భక్తులే వైష్ణవులు, ఇది మనకు అర్థం కావాలి ఫస్ట్. అంటే శ్రీకృష్ణ భగవంతుని యొక్క పాద పద్మాలను నిరంతరము భక్తులు ఎవరైతే తమ హృదయ కుహరంలో నింపుకొని అనుక్షణం దివ్యానందంతో ఓలలాడిపోతూ ఉంటారో నిత్య ముక్తులు అంటారు వాళ్ళని. అలాంటి వైష్ణవులకు శ్రీమద్ భాగవతము ప్రాణప్రదమై ఉంటుంది అన్నట్టు. అంటే శ్రీమద్ భాగవత పురాణం సాక్షాత్తుగా శ్రీకృష్ణ స్వరూపమయాన్ని మనం తెలుసుకోవాలి. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అనే పద సముదాయం సూచిస్తుంది మనకి ఇక్కడ విషయం. అంటే ఇట్లా శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ స్వరూపమే కాబట్టి ఇది సమస్త జనుల శ్రేయస్సు కొరకే ఉద్దేశించబడింది అని తెలుసుకోవాలి. కాబట్టి ఇది వైష్ణవులకు అత్యంత ప్రీతి పాత్రమై ఉన్నది. భాగవతంలో మనకు జ్ఞాన వైరాగ్య భక్తి సహితంగా మనకు నైష్కర్మ్యము అంటే కామ్యకర్మ నుండి విముక్తి వెల్లడించబడడం జరిగింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి శ్రద్ధతో ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉంటారో, చక్కగా వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో, భక్తితో కీర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో పూర్తిగా ముక్తులైపోతారు అన్నట్టు. వాళ్ళు ఏదో డిస్టర్బ్ వస్తుంది, ఇది ప్రతిసారి చెప్పాలంటే కష్టం. ఇది చూసుకొని వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. లేదా డిస్కనెక్ట్ కాండి వాళ్ళు. అంటే రాజంతే తావధన్యాన్ని పురాణాన్ని సతాం గనే యావత్ భాగవతం నైవ శ్రూయతే మృత సాగరం. అంటే అమృత సాగరమైనటువంటి శ్రీమద్ భాగవతము చెవుల పడనంత వరకే సాధువుల సభలో ఇతర పురాణాలన్నీ కూడా వెలుగుంటాయి అన్నట్టు. అంటే సాధువులందరూ కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పరచుకున్నప్పుడు రకరకాల పురాణాలు, రకరకాల విషయాలు, శాస్త్రాలు అన్ని కూడా ఎంతో గొప్పగా వెలుగుంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క అమృత సాగరమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతం చెవుల పడుతుందో అప్పుడు అవన్నీ కూడా కిందికి అయిపోతాయి. అంటే త్రికరణ శుద్ధిగా కృష్ణ భక్తుడైపోయి గురు పరంపరలో ఉన్నట్టు వైష్ణవుని ముఖత ఈ యొక్క శ్రీమద్ భాగవతం కీర్తింపబడనంత వరకే ఇతర సాహిత్యం గాని ఇతర గ్రంథాలు గాని అవి చాలా ప్రధానంగా గొప్పగా కనిపిస్తాయి అన్నట్టు మనకు. నిజానికి శ్రీమద్ భాగవతాన్ని వినడం అయితే ఏదైతే ఉందో, చదవడం ఏదైతే ఉందో, అట్లాగే ఈ యొక్క భాగవతాన్ని వితరణ చేయడం ఏదైతే ఉందో దీని ద్వారానే ప్రపంచం పవిత్రం అవుతుంది. అప్పుడు ఇతర సాహిత్యము మసగా బారిపోతుంది అన్నట్టు. సర్వ వేదాంత సారం శ్రీ భాగవతం ఇష్యతే తద్ర సామృత తత్వ పశ్య నాణ్యత్ర స్యాద్ రతి కచ్చిత్. ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో సర్వ వేదాంత సారం అని మనకు తెలుస్తుంది అన్నట్టు. దీని యొక్క రసామృత ఆస్వాదం ఏదైతే ఉందో ఆ రసామృత ఆస్వాదన చేత సంతుష్టుడైన వ్యక్తి ఎప్పుడు కూడా
ఇతర వాంగ్మయం వైపుకు ఆకర్షితుడు కానే కాడు. అంటే ఇంకా అర్థం చేసుకోవాలంటే నిమ్నగానాం యదా గంగా దేవనామచ్యుతో యదా వైష్ణవానాం యదా శంభు పురాణానాం ఇదం తదా. అంటే నదులలో గంగా నది ఎట్లయితే ఘనమై ఉన్నదో, దేవతల్లో అచ్యుతుడు ఎట్లా పరమ దైవతమై ఉన్నాడో మనకు, వైష్ణవులలో శంభుడు అంటే శివుడు ఎట్లయితే గనుడై ఉన్నాడో, శ్రీమద్ భాగవతము పురాణాలన్నిటికంటే కూడా శ్రేష్టమై ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే క్షేత్రాణం చైవ సర్వేషాం యదా కాశీ అనుత్తమ తదా పురాణ వ్రాతానాం శ్రీమద్ భాగవతం ద్విజ. బ్రాహ్మణులందరూ తెలియజేయవలసింది, సకల తీర్థ క్షేత్రాలలో కాశీ పట్టణం ఎట్లయితే శ్రేష్టమై ఉన్నదో, సకల పురాణాలలో శ్రీమద్ భాగవతం పరమోత్కృష్టమై ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆది నుండి అంతం వరకు శ్రీమద్ భాగవతము లౌకిక జీవనం పట్ల తీవ్రమైన వైరాగ్యాన్ని కలిగించే వర్ణనలతో ఉంటుంది అన్నట్టు. సాధువులకు సురులకు ఆనందాన్ని కలిగించే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య లీలామృత కథలతో నిండి ఉంటది అన్నట్టు. ఇది నిజానికి ఇప్పుడు సర్వ వేదాంత సారమే శ్రీమద్ భాగవతము. ఎందుకంటే ఇది చరమ సత్యం అన్నట్టు, అద్వితీయమై ఉన్నది అన్నట్టు, ఆత్మకు అభిన్నమైనటువంటి పరతత్వమే దీని కథా విషయం. ఈ కథా విషయమే అట్లా ఉంటుంది అన్నట్టు. అలాంటి పరబ్రహ్మం పట్ల మనకు ఏకాంత భక్తిని కలిగించడమే ఈ యొక్క సంహిత, భాగవత సంహిత యొక్క ఏకైక ప్రయోజనం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతం ద్వారా మనం జ్ఞానోదయం కలిగిన మహనీయుడు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క భౌతిక జగత్తు యొక్క సౌందర్యం ఉంటది కదా, ఈ సౌందర్యం అనేది శ్రీకృష్ణుని అపరిమిత సౌందర్యం యొక్క మసకబారిన ప్రతిబింబం. చూడండి, అర్థం చేసుకోవాలి. ఇది మనకు తెలుస్తుంది అన్నట్టు. దీని ద్వారా ఎలాంటి రాజీ లేకుండా శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణుని మహిమను నిరంతరంగా ప్రకటించింది అన్నట్టు. అలా అంటే ఇక మనం ఇంకా లోతుగా దీన్ని అర్థం చేసుకుంటే దీని గొప్పతనాన్ని, ప్రౌష్టపద్యాం పౌర్ణమాస్యాం హేమ సింహాసం అన్వితం దదాతి యువ భాగవతం సయాతి పరాంగతి. అంటే భాద్రపద పౌర్ణమి రోజు శ్రీమద్ భాగవతాన్ని స్వర్ణ సింహాసనంలో ఉంచి దానం ఇచ్చేవాడు పరమగతిని పొందుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఏ పౌర్ణమి రోజు అంటే మనము భాద్రపద పౌర్ణమి రోజు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతానికి సకల గ్రంథాలకు రాజు కాబట్టి ఈ భాగవతము బంగారు సింహాసనం పైననే ఉంచాలి. ఇప్పుడు దీన్ని తెలుసో తెలియక మనము ఈ యొక్క శాస్త్ర నింద చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలాంటి అపరాధానికి పాల్పడే వాళ్ళు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని తులసి దళాలతోటి పూజించడం ద్వారా ఏదైతుందో ఆ పాపం నుండి బయటపడతాడని మనకు శాస్త్రం చెప్పబడుతుంది అన్నట్టు. ఇదం భాగవతా పూర్వం అమ్మనే నాభి పంకజే హితాయ భావీతాయ కారుణ్యాతు ప్రకాశితం. అంటే భగవంతుడు ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరు చెప్తుంటూ బ్రహ్మకు తెలియజేస్తాడు అన్నాడు భగవంతుడు. ఎవరో కూలర్ పెట్టుకొని ఆ సౌండ్ పెట్టుకుంటున్నారు, అంత చాలా డిస్టర్బ్ వస్తుందమ్మా, చూసుకోండి కొంచెం. ఇప్పుడు ఈ సమయంలో బ్రహ్మ సంసార గీతుడై భగవంతుని యొక్క నాభి తలంలో కమలం ఏదైతే ఉందో అక్కడ ఆశీనుడై ఉన్నాడు. భగవంతుడు బ్రహ్మదేవుడు ఎంతో గొప్పవాడైనా కూడా ఈ భగవన్ మాయ ప్రభావానికి భయపడుతుంది అన్నట్టు. అంటే నిజంగానే ఈ యొక్క భగవన్ మాయ అతి బలీయంగా ఉంటుంది అన్నట్టు. కానీ ఈ చైతన్య మహాప్రభు ఎంత కరుణామయుడంటే దక్షిణ భారతదేశం యాత్రలో ఒకసారి ఈ యొక్క యాత్రలో మన ఆంధ్రప్రదేశానికి వస్తాడు. అప్పుడు ఈ యొక్క కృష్ణ భక్తి ప్రచారం చేయడం విషయంలో ఆ మాయా తరంగాలు ముంచివేయమని ఎప్పుడైతే జనులకు బోధించడం జరుగుతుందో ఈ విషయంలో చైతన్య మహాప్రభు గట్టి హామీ కూడా ఇచ్చింది అన్నట్టు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఎవరైతే గీత భాగవతాలం భగవద్గీత భాగవతాలం స్వీకరణ శుద్ధిగా ప్రచార స్థితిలో ఉంటారో
పారాయణ చేస్తారో వాళ్ళను మాయ ఎప్పుడు కూడా ఆవహించదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏతత్ శ్రావయే నిత్యం యామక్షణ మనశ్చిత్యతి శ్లోకమేకం తదర్థం వా పాదం పాదార్థమేవ వా శ్రద్ధావాన్యో నిశ్చయాం పునాత్యాత్మనే మేవా. అంటే ప్రతి గంట ప్రతి క్షణం ఈ భాగవతాన్ని అనన్య చిత్తంతో కీర్తించేవాడు ఎవరైతే ఉంటారో, అదే విధంగా శ్రద్ధతోటి ఒక్క శ్లోకాన్నైనా కనీసం, అసలు అంతకంటే చేత కాబట్టి ఆ శ్లోకంలో సగమైనా సరే, ఇంకా చేత కాబట్టి ఆ శ్లోకంలో ఒక్క పాదమైనా సరే, లేకపోతే సగం శ్లోక పాదమైనా సరే ఎవరైతే వింటారో తనను తాను పునీతిని చేసుకుంటాడు ఆ జీవుడు అని చెప్తున్నారు. ఇంకా ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో నిశ్చయంగా దీర్ఘాయువును పొందడం జరుగుతుంది. ఉపవాసం చేస్తూ దీక్షతో ఎవరైతే దీన్ని కీర్తించేవారు ఉంటారో సర్వ పాపాల నుండి విముక్తులైపోతారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా శృణ్వన్నాయుష్యవాన్ భవేత్ పతక్తి చెన్నం ప్రయతః పూతో భవతి పాతక. అంటే ఇంకా శాస్త్రం చెప్తుంది మనకు, ఎవరైతే మనుషులు వాళ్ళ యొక్క మనస్సును నిగ్రహించి పుష్కర తీర్థము మధుర లేకపోతే ద్వారక యందు ఉపవసించి ఈ భాగవతాన్ని పఠిస్తే సర్వోపయోగుడు అవుతాడు అని చెప్పబడుతుంది. ఇంకా శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది, కీర్తనం ద్వారా లేకపోతే శ్రవణం ద్వారా ఈ భాగవతాన్ని కీర్తించే వాళ్లకు దేవతలు, మునులు, సిద్ధగణాలు, పితృదేవతలు, మనువులు, రాజులు సకలాభీష్టాలను ప్రసాదించడం జరుగుతుంది. దేవతా మునయ సిద్ధాః పితరో మనవో నృపాః యచ్చంతి కామాన్ గుణతః శృణ్వతో యస్య కీర్తనాత్. ఎక్కడైతే మనకు ఈ యొక్క వేదాలు ఉంటాయి కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ యొక్క మంత్రాధ్యయనం ద్వారా బ్రాహ్మణునికి మధుకుల్యము, ఘృతకుల్యము, క్షీరకుల్యము అనే ఏ ఫలము లభిస్తుందో ఒక బ్రాహ్మణుడికి, అదే ఫలము శ్రీమద్ భాగవత అధ్యయనం ద్వారా ఎవరికైనా లభిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క భాగవతం యొక్క గొప్పతనం మనం ఇప్పుడు అర్థం చేస్తున్నాం అన్ని కూడా. ఎప్పుడైతే ఈ యొక్క పురాణ సంహిత, భాగవత పురాణ సంహిత ఎవరైతే శ్రద్ధతోటి పఠిస్తారో వాళ్ళు సాక్షాత్తుగా భగవంతుడే అని మనకు ఈ శాస్త్రం వర్ణించినట్టు పరమపదాన్ని పొందడం జరుగుతుంది అన్నట్టు. ఎవరైతే ఈ భాగవతాన్ని అధ్యయనం చేస్తారో ఈ చేయడం వల్ల బ్రాహ్మణుడు భక్తియుతమైన బుద్ధిని, క్షత్రియుడైతే ఈ యొక్క ధరణి ఏదైతే ఉందో దీనిపై ఉన్న సార్వభౌమత్వాన్ని, వైశ్యుడైతే అపారమైన సంపదను, శూద్రుడైతే సకల పాపాల విముక్తిని పొందుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ భాగవతంలో ఎన్నో లోకాల కోసము, విశ్వ సృష్టి కోసము, జీవుల యొక్క తదంతర సృష్టి కోసము, సకల జీవుల యొక్క పోషణ కోసము, వాళ్ళ రక్షణ కోసము, ఈ యొక్క ఊతి అంటే లౌకిక కర్మంలో జీవులు నెలకొనడానికి హేతు ఏదైతే ఉందో దానికోసము, మన్వంతరాల కోసము అంటే మనువుల కాల చరిత్ర, ఇట్లా రకరకాలుగా ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే సకల మానవాళిని శోకము, మోహం, భయం నుండి రక్షించడానికే ఈ భాగవత రచన జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా అంటే జీవుడికి అపరిమితమైన క్లేశాలు ఉంటాయి, భక్తి యోగం ద్వారా క్షమించిపోతాయి అన్నట్టు. కానీ జనసామాన్యానికి ఈ విషయము తెలియకపోవడం వల్ల విద్వాంసుడైన వాడు వ్యాసదేవుడు పరమ సత్యానికి సంబంధించిన ఈ వాంగ్మయాన్ని అంటే శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరిగిందన్నట్టు. అంటే కేవలం ఈ యొక్క భాగవతాన్ని విన్నంత మాత్రం చేతనే శోక మోహ భయాన్ని, ఈ యొక్క అగ్నిని నశింపజేయడానికి పరమ పురుషుడైనటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు ఎట్లా భక్తి శీఘ్రమే
మనకు ఉత్పన్నమవుతుంది అన్నట్టు. అందుకే భాగవత మహాపురాణం ఏదైతే ఉందో హరిస్థితితోటి ముగుస్తుంది అన్నట్టు. నామ సంకీర్తనం యొక్క సర్వపాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ సమనస్తం నమామి హరిం పరం. అంటే ఎవరి యొక్క పవిత్ర నామాల సామూహిక సంకీర్తనం ఏదైతే ఉందో సర్వ పాపాలను నశింపజేస్తుందో, ఎవరికి నమస్కరించడం వల్ల సమస్త దుఃఖాలు నశిస్తాయో అలాంటి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించదని చెప్పి మొదలు పెడుతున్నట్టు. అంటే మనం ఈ యొక్క భాగవతం యొక్క గొప్పతనము ఇంత అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా మనకు ఈ యొక్క శ్రీమద్ భాగవతము సర్వశాస్త్రాలకు శిరోమణి. శిరోమణి అంటే ఏంటిది? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నదన్నట్టు ఆ శాస్త్రాలు నిలుచుకుంటే. అంటే ఈ సర్వశాస్త్రాల్లో కూడా శ్రీమద్ భాగవతమే మహోత్కృష్టమైనదనే విషయాన్ని ఈ కలియుగంలో అదే త్రివిధ తాపాలను నశింపచేసి శోక మోహ భయాలను పోగొట్టే మార్గదర్శి అని నిరూపించడానికే ఈ యొక్క షడ్గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల జీవగోస్వామి వాళ్ళు ఈ యొక్క శ్రీ తత్వ సందర్భము అనే గ్రంథం రాయడం జరిగింది అన్నట్టు. ఎవరు? శ్రీల జీవగోస్వామి. దీనిలో శ్రీమద్ భాగవతమే సర్వోత్కృష్టమైన గ్రంథంగా నిరూపించబడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కారణం చేత ఇది భాగవత సందర్భం అని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నప్పుడు మనం కేవలము శ్రీమద్ భాగవతమే సర్వోత్కృష్టమైందని మనం ఎందుకు నొక్కి చెప్పాల్సి ఉంటది అంటే, కొందరు ముందుగా అడుగుతారు ఎన్నో ఉన్నాయి కదా, ఇది ఎందుకు గొప్ప స్థితిలో ఉన్నది, సర్వోన్నతమైన స్థితిలో ఉన్నది అన్నప్పుడు అలాంటి వాదనను ఖండించడానికే, అలాంటి వాదన చేసే వాళ్లకు సత్య దర్శనం కలిగించడానికే ఈ యొక్క శ్రీ తత్వ సందర్భం అనే గ్రంథం ఉన్నది. ఎవరు రాశారు? అది శ్రీల జీవగోస్వామి వాళ్ళు రాయడం జరిగింది అన్నట్టు. అందులోని విషయాలను మనము వర్ణించే ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క కలియుగం అంటే ఈ యొక్క విషయాలను వర్ణించే ప్రస్తుతం ఈ కథను మనం తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఋషి బృందానికి విషయం ఒకటి అర్థమైంది. ఏంటది? కలియుగం ఆసన్నమైందనే విషయం అర్థమైంది. జన కళ్యాణాన్ని ఉద్దేశించి 1000 సంవత్సరాలు పట్టే ఒక యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించాలని తలపెట్టింది వీళ్ళందరూ కూడా నైమిషారణ్యంలో వాళ్ళు ఒక యజ్ఞాన్ని 1000 సంవత్సరాలు పట్టే ఒక యజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకుంటున్నారు. మరి అక్కడ యజ్ఞం చేయడం ద్వారా ఏమవుతుంది? దానవుల బలమును నశింపచేయవచ్చునని ఈ యొక్క వరాహ పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నట్టు. మరి అక్కడ చెప్పబడినప్పుడు బ్రహ్మదేవుడు విశ్వమంతా కూడా నిక్షిప్తం కాగలిగినటువంటి ఒక చక్రాన్ని సృష్టించడాన్ని, దాని యొక్క పిడి ఏదైతే ఉందో అది నైమిషారణ్యంలో ప్రతిష్ఠించబడిందని ఆ యొక్క వాయవీయ తంత్రంలో మనకు తెలియజేయబడింది అన్నట్టు. ఆ పిడి ఎక్కడ ప్రతిష్ఠించబడింది? నైమిషారణ్యంలో. అందుకని అక్కడ చక్ర తీర్థం ఉంటది. అందులో పోయి మనము ఏదైతే పవిత్ర స్నానాన్ని చేస్తామో పరిశుద్ధం అవుతాం మనం. అలా అంటే ఈ నైమిషారణ్యంలో చేసే ఏ ధర్మ పుణ్య కార్యమైనా కూడా నేరుగా ఏమవుతుంది? సృష్టిపైనే ప్రభావం చూపిస్తుంది. జనులందరూ కూడా శ్రేయస్సును కలిగించే ఉద్దేశంతో ఋషులందరూ కూడా ఈ యజ్ఞాన్ని అక్కడే మొదలు పెట్టినా కూడా కొంతకాలానికి వాళ్లకు తమ ప్రయత్నం మీద వాళ్ళకే సందేహం కలుగుతుంది అన్నట్టు. అసలు మనం చేసే ఈ యజ్ఞం ద్వారా మానవాళికి నిజంగా లాభం కలుగుతుంది? ఋషీశ్వరులు అంటే ఎవరు? వాళ్ళు జనహితాన్ని, లోక కళ్యాణాన్ని కోరే వాళ్ళు అన్నట్టు వాళ్ళందరూ కూడా. అంటే కలియుగంలో ఈ యొక్క రాక్షస శక్తిని అణచివేసి దైవ శక్తిని పెంచడం కోసం ఈ యొక్క 1000 సంవత్సరాల యజ్ఞాన్ని చేయడం జరుగుతుంది అన్నట్టు. కానీ మధ్యలో వాళ్ళకు సందేహం కలుగుతుంది, ఈ కలియుగంలో మనం ఇది చేస్తున్నాం కదా, మరి ఇది నిజంగా జనానికి, ఈ మానవాళికి అందరికి నిజంగా శుభం కలుగుతుందో లేదో అని వాళ్ళే నిర్ణయించుకోలేకపోయిన అన్నట్టు. ఆ సమయంలోనే ఏం జరుగుతుంది? ఇలా సూత గోస్వామి వారు అక్కడికి వాళ్ళకన్నిటికీ రావడం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు కొన్ని గొప్ప ప్రశ్నలు అడుగుతారు అన్నట్టు. అంటే వాటిలో మొదటి ప్రశ్న ఏంటంటే ఆ సూత గోస్వామిని అడుగుతారు, ఓ ఆయుష్మంతుడా, ఈ యొక్క జనులకు ఏది శ్రేయోదాయకమై ఉన్నది, ఏది శ్రేయోదాయకమని మీరు నిశ్చయించారు, దాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో మాకు వివరించండి అని వాళ్ళు అర్థిస్తారు ఆ ఋషులందరూ కూడా.
మళ్ళీ రెండో ప్రశ్న ఏమని అడగడం జరుగుతుంది? సరే, అమ్మా ఇంకా రెండో ప్రశ్న ఏమని అడుగుతారు వాళ్ళు? ఈ శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి కదా, అనేకాలుగా ఉన్నాయి కదా, వాటిలో నానా రకాలైన ధర్మాలన్నీ కూడా వివరించబడ్డాయి కదా. చూడు, ఋషులే అడుగుతున్నారు సూత గోస్వామిని, ఎన్నో రకాల ధర్మాలు వివరించబడ్డాయి కదా. చాలా సంవత్సరాల అధ్యయనం తర్వాతే ఆ ధర్మాలు కొంత బోధపడే అవకాశం ఉంటుంది అన్నట్టు మనకు. కానీ ఆ సమస్త శాస్త్రాల సారం ఏంటి అసలు? మహర్షి మీరే ఆ యొక్క శాస్త్ర సారాన్ని గ్రహించి ఈ యొక్క జనుల హృదయాలు సంతృప్తి చెందే రీతిలో వివరించండి, విశదీకరించండి అని అర్థిస్తారు అన్నట్టు. ఇది ఎప్పుడు జరిగింది? కలియుగం ఆరంభంలో జరిగిన సంఘటన మనం చెప్తుంది. మరి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ధరణిని విడిచి స్వధామానికి వెళ్ళిపోగానే కలిపురుషుడు ప్రవేశించాడు. పరీక్షిత్ మహారాజు కలిని నిగ్రహించగలిగినా కూడా దైవవశంన బ్రాహ్మణ అపరాధం జరగడం వల్ల శాపానికి గురవుతాడు అన్నట్టు. అప్పుడు ఏం జరుగుతుంది? అతడు వెంటనే గంగా తీరంలో అన్నపానీయాలు నిద్ర మానేసి జీవిత చరమ లక్ష్యం సాధించే ప్రయత్నం చేస్తాడు. అంటే విశ్వవ్యాప్తమైన ఋషి, ముని, బ్రాహ్మణ తత్వవేత్తలందరూ కూడా అక్కడ సమావేశం సమకూడిన కూడా జీవిత చరమాంకంలో పరీక్షిత్తు చేయవలసిన కార్యాన్ని నిర్ణయించలేకపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ. అప్పుడు భగవత్ ప్రేరణగా ఎవరు రావడం జరుగుతుంది అక్కడికి? వీళ్ళ సుఖదేవ గోస్వామి అక్కడికి రావడం జరుగుతుంది అన్నట్టు. అంటే మరణమాసన్నమైన వ్యక్తి చేయవలసిన కార్యం ఏమిటి? ఇది ఫస్ట్ ప్రశ్న. మరి జనులకు పూర్ణత్వాన్ని కలిగించేది ఏది అని ఆ పరీక్షిత్తు ఆయనను అడుగుతాడు. ఎవరిని? సుఖదేవ స్వామిని. అప్పుడు సుఖదేవుడు నేరుగా ఏం చెప్తాడు? అతనికి భాగవతోపదేశమే చేస్తాడు. అంటే దీన్ని ఏమైనా అర్థం చేసుకోవచ్చు మనము? మరణం ఆసన్నమైన వ్యక్తి చేయవలసిన కార్యం ఏంటి అంటే, ఇంకా అదృష్టవంతుడు పరీక్షిత్ మహారాజు, ఆయనకు 7 రోజులలో మరణం ప్రాప్తిస్తుందని తెలుసు. మనకి ఏం తెలియదు అట్లా. 7 రోజులలో పోతామా, ఉన్న క్షణంలో పోతామా, 7 నిమిషాలలో పోతామా అనే విషయం మనకు తెలియదు. కాబట్టి నిత్యం భాగవత సేవ అనేది మనం చేసుకోవాలన్నట్టు. అట్లనే మా జనులందరూ కూడా పూర్ణత్వాన్ని కలిగించేది ఏదని అడిగినప్పుడు నేరుగా భాగవత ఉపదేశం చేయడం జరుగుతుంది. అంటే సుఖదేవుడు ఎవరంటే ఆత్మదర్శి, ఆత్మరాముడు. సకల వేద శాస్త్రాల అధ్యయనం ద్వారా ఎవరైతే సాధించకూడదు ఆత్మదర్శనం పొందడమే. మరి దేహాత్మ బుద్ధి నుండి బయటపడమేమో అన్నట్టు మనం చేయాల్సింది ఇక్కడ. సుఖదేవ స్వామి ఆ స్థితికి ఎప్పుడో వచ్చేసిండు. అలాంటి స్థితిలో ఆయన తండ్రి శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయించడం జరుగుతుంది అన్నట్టు. అంటే అప్పుడు నిజంగా శ్రీ సుఖదేవునికి ఆత్మానందానికి అనంత కోటి రెట్లు అధికమైనట్టు కృష్ణ ప్రేమానందం లభిస్తుంది అన్నట్టు. అందుకే ఆయన సుఖదేవ స్వామి అధ్యయనం చేసి ఆస్వాదించడం ఏదైతే జరిగిందో దాన్ని భాగవతామృతాన్ని ఆయన పరీక్షిత్తుకు ఉపదేశించడం జరుగుతుంది అన్నట్టు. ఆ సమయంలో ఈ యొక్క సూత గోస్వామి శ్రోతల మధ్య ఉన్నారు. ఎవరు? ఇప్పుడు నైమిసారణ్యంలో ఈ ఋషులందరూ చెప్తున్నాడు కదా సూత గోస్వామి. సుఖదేవ స్వామి ఉపదేశించినప్పుడు శ్రోతల మధ్య ఉండడం జరుగుతుంది అన్నట్టు శ్రవణం చేయడానికి. అంటే పరీక్షిత్ మహారాజుకు ఏది శ్రేయదాయకమైనదనే ప్రశ్నను అక్కడ సమకూడిన ఋషి మునులు ఎవ్వరు కూడా నిర్ణయించలేని సమయంలో సుఖదేవ స్వామి వచ్చి భాగవతోపదేశం ద్వారా పరిష్కరించడంతో భాగవత అమృత పానమే ఈ యొక్క జనులందరికీ కూడా పరమ శ్రేయోదాయకం అనే విషయాన్ని లోకానికి విదితమైపోయింది అన్నప్పుడు. అందుకే ఈ శాస్త్ర సారాన్ని ఏదైతే ఉందో మాకు కూడా చెప్పండి అని శౌనకాది ఋషులు ఎప్పుడైతే అడుగుతారో సూత గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలు ఉపనిషత్తులు అన్ని తెలిసినా కూడా ఈ భాగవతాన్ని ఉపదేశించడం జరుగుతుంది అక్కడ. అందుకే సూత గోస్వామి ఈ యొక్క శౌనకాది ఋషుల ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఆయనకు స్పష్టమైన అవగాహన ఇచ్చిన సుఖదేవ స్వామిని స్తుతిస్తాడు అన్నట్టు. అంటే బలరాముడు అనుగ్రహము ఆశీర్వాదం వల్ల సూత గోస్వామికి అన్ని పురాణాలు కూడా సంహితలు కూడా అవగతం అయి ఉన్నాయి ఆల్రెడీ.
ఆయన పురాణ ప్రవక్తగా ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు ఆల్రెడీ. కానీ వీళ్ళు సుఖదేవ గోస్వామి సన్నిధిలో ఆయనకు శ్రీమద్ భాగవత మహిమ అర్థమైంది. అంటే ఇదే ఈ కలియుగ మానవులకు పరమ శ్రేయోదాయకమైందని స్పష్టంగా తెలిసింది అన్నట్టు. అందుకే అన్నింటిని పక్కన పెట్టి ఆయన ఏం చేసిండు, భాగవతాన్ని శౌనకాదులు చేసి అంటే వేదాలు ఉపనిషత్తులే నిజానికి తత్వ అవగాహన కలిగిస్తాయి మనకు. పురాణాలు కేవలము అల్పులకు ఉద్దేశించబడినాయి అనే ఆలోచన ఉంటుంది అన్నట్టు. అంటే ఆత్మ దర్శనం కలగాలంటే, ముక్తి కలగాలంటే వేదాంత చర్చ చేయాలి కదా అని తత్వవేత్తలు, కొంతమంది తత్వవేత్తలు పలుకుతూ ఉంటారు. నిజానికి ఈ తత్వవేత్తలు ఏదైతే పురాణాల నుంచి ఒక అల్పమైన చులకనైనటువంటి భావన జనుల్లో ఇట్లా అడిగి కలగజేసింది అన్నట్టు. అంటే వేదాంత చర్చ చేసేవాడే ఆధ్యాత్మికతలో పండిపోయిన వాడనే భావాన్ని వారు ఏం చేసిండ్రు, ఈ లోకంలో కలగజేసిండ్రు. మరి సామాన్య జనులు అమాయకులు కదా, అమాయకత్వ స్థితిలో ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు, ఆ కారణం చేతనే ఈ తత్వవేత్తలు మాయావాదులు ఈ ప్రపంచంలో విజయాన్ని సాధించలేము. కానీ నిజానికి వాళ్ళ మాటల్లో ఏమాత్రం సత్యం లేదు అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే పురాణాలు, ఇతిహాసాలు వేదార్థాన్ని వివరిస్తాయి. అది మహాభారతంలో మనకు ఆది పర్వంలో చెప్పబడుతుంది, మన సంహితలో కూడా క్లియర్ గా చెప్పబడింది. అంటే వేద విభజన చేసిన వ్యాసదేవుడే ఈ మాటలను మహాభారతంలో చెప్పారంటే మనము పురాణేతిహాసాల ప్రాముఖ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకొంతమంది అంటారు ఈ పురాణం కోసం గేలి చేస్తే ఏమంటారు, పుక్కిట పురాణాలు అని అంటారు. వేదోపనిషత్తులకు ఇచ్చినంత ప్రాముఖ్యాన్ని వీటికి ఇవ్వరు మిగతా వాటికి. కానీ శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని గమనిస్తే ఈ అపోహ అంతా కూడా తొలగిపోతుంది అన్నట్టు మనకు. ఈ శాస్త్ర ప్రవచనాలు కొన్ని ఎట్లా ఉంటాయంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాసము, పురాణాలు అన్ని కూడా భగవంతుని శ్వాస నుండే ఆవిర్భవించాయి అని మనకు మాధ్యందిన శృతి తెలియజేసింది అన్నట్టు. అంటే ఈ పురాణేతిహాసాలు అన్ని కూడా పంచమ వేదంగా చెప్పబడినాయి మనకు. అంటే ఈ యొక్క పురాణ ఇతిహాసాలని కూడా మనం తీసుకురాయడము వేదోపనిషత్తు వాక్యాలను తోసిపుచ్చడమే అని అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎట్లయితే ఆ సమయంలో ఈ యొక్క వ్యాసదేవుడు మూల యజుర్వేదంలోని కథలను, సంవాదాలను, శ్లోకాలన్నిటిని గ్రహించి పురాణేతిహాసాలను రచించడం జరిగింది. ఎందుకంటే వేద మంత్రాలను ప్రతి ఒక్కరు పఠించలేరు ఈ కలియుగంలో. అందుకని అతి సులువుగా వాటిని విభజిస్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా పురాణేతిహాసాలను కూడా మూల యజుర్వేదంలోని భాగాలే అని మనకు వాయు పురాణంలో తెలియజేయడం జరిగింది. అంటే 4 వేదాల సందేశం మహాభారతంలో చక్కగా చెప్పబడింది మనకు. వేదసారం అంతా కూడా ఇంకా ఈ పురాణేతిహాసాలలో ఉన్నదనడంలో ఎలాంటి కూడా సందేహం లేదు అని మనకు విష్ణు పురాణ ప్రమాణం తెలియజేస్తుంది మనకు. అంటే ఈ శాస్త్రాలలో పురాణేతిహాసాల ప్రాధాన్యము వేదాలు, ఉపనిషత్తుల్లో సమానంగా చెప్పబడింది. అయినా అది పట్టించుకోకుండా వేదాలు, ఉపనిషత్తులు లేకపోతే ఇంకా ఏవో శాస్త్రాలు గొప్ప అని పలికితే అవి వినాశనం గురించి కూడా శాస్త్రంలో చెప్పబడింది. అంటే శివుడు చెప్తున్నాడు పార్వతీకి ఒకసారి, ఓ పార్వతి, వేదాల కంటే పురాణాలే ఉన్నతమైనవని నేను భావిస్తాను. ఎందుకంటే వేదాలలో చెప్పబడిన విషయాలు పురాణాల్లో కూడా చక్కగా చెప్పబడినాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇందుకు విరుద్ధంగా ఎవరైతే పురాణాల పట్ల వేరే అభిప్రాయాన్ని కలిగి ఉంటే, వేదాల కంటే అల్పమైన భావిస్తే వాళ్ళు పశువులుగా పుడతారని నేను శపిస్తున్నాను అని శివుడు చెప్తున్నాడు. వేదాలనే మహోత్కృష్టమని భావిస్తూ ఎవరు శాంతుడే అయినా కూడా అలాంటి వ్యక్తి తిరిగి పరమగతిని పొందలేడు, వాడు ఎంత గొప్పవాడు కానీ అని శివుడు పార్వతీదేవితోటి నారద పురాణంలో తెలియజేస్తున్నారు. అంటే మళ్ళీ స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది ఇంకో విషయం, సమస్త వేదాల సారం నాకు పూర్తిగా బాగా తెలుసు, అందుకే పురాణ వాక్యాలను నేను విశుద్ధమైనవని లేకపోతే దోషరహితమైన అర్థం చేసుకున్నాను. 4 వేదాలలో లభించే జ్ఞానం పురాణాల్లో కూడా ఉన్నది, పురాణాలలో లేనట్టు విషయం వేదాలలో కనిపించదు, ఇందులో ఎలాంటి సందేహం లేదని శివుడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తముడికి స్కంద పురాణ ప్రమాణం ప్రకారం. అంటే ఇక్కడ సరైన వివరణ ఏంటంటే, సరైన వివరణ కానీ వాఖ్యానం కానీ లేకపోతే వేదాలను
అపార్థం చేసుకునే అవకాశం ఉంటది అన్నట్టు. అంటే అప్పుడు వేదాలను అనుసరించే వాళ్ళు కూడా తప్పుదోవ పడతారు అన్నట్టు. ఇందుచేత వేదాలకు సరైన వివరణ ఇచ్చే ఉద్దేశంతో భగవంతుడు ఈ పురాణాలను సృష్టించడం జరిగింది అన్నట్టు. అంటే ఇట్లాంటి మాటలను విన్నప్పుడు తెలివిగలవాడు లేకపోతే తత్వవేత్త ఇంకో వాదం కూడా చేయొచ్చు. వేదాలు పురాణాలు సమానమైనవని ఒప్పుకుంటారు, కానీ పురాణాలంటే అన్నింటిలో కూడా భాగవతమే సర్వశ్రేష్టమని ఎందుకు చెప్తున్నారు? ఇది జీవిత కర్మ గమ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందా అని కొంతమంది దాన్ని ఏమంటారు పంతం ఆడే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు వేదాలు పురాణాల అసలైన అర్థాన్ని స్పష్టంగా చెప్పడానికి ఈ యొక్క భగవత్ అవతారమైనటువంటి వ్యాసదేవుడే వేదాంత సూత్రాలను రచించడం జరిగింది. వేదాంత సూత్రాల అవగాహన ద్వారా జిజ్ఞాసు ఎవరైతే ఉంటారో నిజమైన వేదార్థాన్ని తెలుసుకోగలుగుతుంది. మరి వేదాంత సూత్రమే వేదాలకు నిజమైన మార్గదర్శి కానీ, లేకపోతే జెమిని రుచి రచించినటువంటి మీమాంస సూత్రాలు, లేకపోతే ఇంకెవడో తత్వవేత్త వాని సొంత మానసిక కల్పనలు కానీ ఇది కావు ఇక్కడ. అంటే వేదాంత సూత్రాలను కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సిద్ధాంత పరంగా వ్యాఖ్యానించి వాళ్ళ యొక్క మతాన్ని సాంప్రదాయాన్ని స్థాపించారు. అయితే ఇది జరగబోతున్నదని తెలిసిన వ్యాసదేవుడు, ఎందుకంటే అప్పుడే ఈ కలియుగంలో జనులు ఎట్లా ఉంటారని తన యొక్క మనోదృష్టి ద్వారా అంచనా వేసిండు అన్నట్టు. స్వయంగా ఆయన ఏం చేసిండు, ఈ యొక్క వేదాంత సూత్రాలకు కూడా సహజ భాష్యాన్ని రచించిండు. ఆ సహజ భాష్యమే ఈ యొక్క శ్రీమద్ భాగవతం. అంటే శ్రీమద్ భాగవతం వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల ప్రధానమైన అర్థాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఇక్కడ. అందుకే శ్రీమద్ భాగవతము శాస్త్ర చక్రవర్తిగా ప్రసిద్ధి చెందింది. శాస్త్రాలన్నింటిలో కూడా చక్రవర్తి అన్నట్టు ఇది, శాస్త్ర చక్రవర్తి. అంటే ఈ శ్రీల వ్యాసదేవుడు ఈ యొక్క శ్రీమద్ భాగవత రచనకు పూనుకోవడానికి కారణం ఏంటంటే అది కూడా భాగవతంలో చెప్పబడింది. కలియుగ జనులకు మార్గదర్శన చేసే ప్రయోజనంతో శ్రీల వ్యాసదేవుడు ఈ యొక్క వేద విభజన చేయడం జరిగింది. వేదాంత సూత్రాలను రచించడం జరిగింది, పురాణాలను రాశారు, మహాభారతం లాంటి ఇతిహాసాలను రచించడం జరిగింది. అయినా హృదయంలో సంతృప్తి కలగలేదు అసలు. అప్పుడు ఆయన గురువు యొక్క ఆదేశం మేరకు వేదాంత సూత్ర వివరణగా శ్రీమద్ భాగవతాన్ని రచించి పూర్ణ శాంతిని పొందుతాడు అన్నట్టు. అంటే శ్రీల వ్యాసదేవుడి యొక్క చివరి రచన వేద పురాణ సారమైనది వేదాంత సూత్రాలకు శ్రీమద్ భాగవతమే సహజ వ్యాఖ్యానమని మనం చెప్పడానికి అర్ధోయం బ్రహ్మ సూత్రానాం వేదార్థ పరిబ్రహ్మిక అనే శాస్త్ర వాక్యాలే ప్రమాణము మనకు అర్థం చేసుకోవాలంటే. అంటే ఈ యొక్క అందుకనే శ్రీమద్ భాగవత మహిమను వర్ణిస్తూ ఈ యొక్క స్కంద పురాణం ఈ యొక్క మనకు ఈ విధంగా తెలియజేస్తుంది. కలియుగంలో ఇంట్లో శ్రీమద్ భాగవతం లేకపోతే వందలాది గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ఏం లాభం కలుగుతుంది జనులకు? ఇంట్లో శ్రీమద్ భాగవతం లేకుండా కలియుగంలో విష్ణు భక్తుడు కావడం ఎట్లా సాధ్యపడుతుంది? భాగవతం మన వద్ద లేకపోతే వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన అధముడే అవుతాడు. ఒక బ్రాహ్మణుడు గాని వాడి దగ్గర భాగవతం శ్రీమద్ భాగవతం లేకపోతే వాడు అధముడే అవుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే శాస్త్రం చెప్తుంది, ఓ నారద బ్రహ్మర్షి, ఎక్కడైతే శ్రీమద్ భాగవతం ఉంటుందో అక్కడ శ్రీహరి సకల దేవతా గణంతో పాటుగా స్థిర నివాసుడై ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఎవరైతే శ్రద్ధతోటి నిత్యం భాగవతాన్ని చదువుతారో వాళ్ళు సకల పురాణ పఠన ఫలాన్ని సత్వరమే పొందుతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శ్రీమద్ భాగవతము రచన పూర్తి కాగానే ఈ యొక్క వేదవ్యాస భగవానుడు ఆ రచయిత అన్నట్టు ఆయనకు పూర్ణ సంతృప్తినిచ్చింది. శోక మోహ భయాలను తొలగించే కృష్ణ భక్తిని కలిగించడమే ఈ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క ప్రయోజనం. ఇతర పురాణాలలో కూడా క్లుప్తంగా వర్ణించినటువంటి భాగవత ఈ కథా వస్తువు ఏదైతే ఉందో వ్యాసదేవుడు గురువాజ్ఞ మేరకి శ్రీమద్ భాగవతంలో పూర్ణంగా వర్ణించి శోక దూరులు కావడం జరుగుతుంది అర్థం. అంటే ఆ విధంగా వేదవ్యాస భగవానుడు రచించి పూర్ణానంద భరితుడు కావడమే కాకుండా ఆయన ఏం చేసిండు, ఆయన పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి చేత కూడా అధ్యయనం చేయించాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి మనం.
వ్యాసదేవుడు సాక్షాత్ భగవతావతారమే, భగవద్భక్తుడు. కాబట్టి భాగవతంతో సంతృప్తి చెందడం జరిగింది. కానీ ఆత్మదర్శి అయిన వాడు ఈ యొక్క భౌతిక ఉపాధులతో సంబంధం లేకుండా కేవలము బ్రహ్మానందంలో మునిగి ఉండేవాడు అయినటువంటి సుఖదేవ గోస్వామికి ఎందుకు భాగవతాన్ని అధ్యయనం చేయడానికి సన్నద్ధుడు కావడం జరిగింది అంటే సరిగ్గా ఈ ప్రశ్నే శౌనక ఋషి అడిగింది అన్నట్టు. దానికి సంబంధించిన వివరణము మనకు ఎక్కడ దొరుకుతుంది? బ్రహ్మ వైవర్త పురాణం లభిస్తుంది. ఏమని లభిస్తుంది? సుఖదేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాయా ప్రభావానికి భయపడి గర్భం నుండి బయటకు రావడానికే నిరాకరిస్తాడు అన్నట్టు. అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే వచ్చి గర్భస్థ శిశువులకు నచ్చ చెప్పవలసి వస్తుంది. అంటే ఆయన లీలలు ఈ జగత్తులో ఉన్నాయి కాబట్టి మాయా భయం లేదని కృష్ణుడు చెప్పగానే ఇప్పుడు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఏమని? నా యొక్క లీలలు ఈ జగత్తులో ఉన్నాయి కాబట్టి మాయా యొక్క భయం లేదని చెప్తున్నాడు. ఇక దేవుడు అప్పుడు తల్లి గర్భం నుండి బయటకు రావడం జరిగింది. అంటే ఆత్మదర్శి అయిన అతనికి వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతంలోని కృష్ణ లీలను అన్నింటినీ కూడా బోధించడం జరిగింది అన్నట్టు. వాటి పట్ల ఆకర్షితుడై అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సంపూర్ణ భాగవత అధ్యయనానికి సన్నద్ధుడై నిరాకార బ్రహ్మ ఆనందం ఏదైతే ఉన్నదో దానికంటే కూడా కృష్ణ ప్రేమే పరమోన్నతమని జగత్తుకు నిరూపించడం జరిగింది అన్నట్టు. అలాంటి కృష్ణ ప్రేమను పంచేదే శ్రీమద్ భాగవతం. అయితే ఈ యొక్క శ్రీమద్ భాగవత రచయిత ఎవరు? వ్యాసదేవుడు. శ్రీమద్ భాగవతం యొక్క వక్త ఎవరు? ఇలా సుఖదేవుడు. ఇద్దరు కూడా పరమ భగవద్భక్తులు అన్నట్టు. వీళ్ళు వాళ్ళ హృదయాలు కృష్ణ ప్రేమతో నిండిపోయి ఉండేటి అన్నట్టు. అందుకే శ్రీమద్ భాగవతం యొక్క అసలైన అర్థాన్ని వాళ్ళిద్దరూ అర్థం చేసుకోగలగడం జరిగింది అన్నట్టు. ఎవరైతే వాళ్ళలాగా ఉండరో అంటే భగవద్భక్తులు కారో వారికి భాగవత అర్థం అవగతమే కాదు అసలు. అతనే ఈ యొక్క చైతన్య మహాప్రభు కూడా ఒకసారి వారణాసిలో ఈ మాయావాద తత్వవేత్తల నాయకుడు ఎవరు? ప్రకాశానంద సరస్వతికి బోధ చేసినప్పుడు ఈ యొక్క మాయావాద తత్వంలోని లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపుతారు అన్నట్టు. అప్పుడు వారణాసిలోని మాయావాద తత్వవేత్తలందరూ కూడా వేదాంత అధ్యయనాన్ని పక్కన పెట్టి ఈ యొక్క శ్రీమద్ భాగవత అధ్యయనాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ప్రభావంతో వారణాసి నూతన నవదీపంగా మారిపోయిందని మనకు చైతన్య చరితామృతంలో కూడా అర్థమవుతుంది, తెలుసుకోవచ్చు. అంటే ఈ యొక్క వ్యాసదేవుడు ఈ భాగవతంలోనే ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పడం జరిగింది అన్నట్టు. అంటే ఈ యొక్క అమృత సాగరమైన శ్రీమద్ భాగవతము చెవులలో పడనంత వరకే సాధువుల సభలో ఇతర పురాణాలన్నీ కూడా వెలుగొందుతాయి అని చెప్పింది. చెవులు పడ్డన్నరుగో శ్రీమద్ భాగవతం సర్వవేదాంత సారం. దీని రసామృత స్వాదన ఏదైతే ఉందో దాని చేత సంతుష్టుడైన వ్యక్తి ఇతర వాంగ్మయం వైపుకు ఆకర్షితులు కావడం చెప్తున్నారు. అంటే నదులలో గంగా నది ఎట్లయితే ఘనమై ఉందో, దేవతల్లో అచ్యుతులు పరమ దైవతం అయితే ఎట్లయితే ఉన్నాడో, వైష్ణవులలో శివుడు ఎట్లయితే గనుడై ఉన్నాడో శ్రీమద్ భాగవతం పురాణాలలో శ్రేష్టమై ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు మనం. అంటే శ్రీమద్ భాగవతం అమల పురాణం. ఇది పరమహంసలకు సంబంధించిన విశుద్ధ దివ్య జ్ఞానాన్ని వర్ణిస్తుంది అన్నట్టు. అంటే ఈ యొక్క సకల జీవులకు పరమ నియామకుడు ఎవరు? భగవంతుడు. ఆయన కలికల్మషం నుండి హరించేవాడు అన్నట్టు. అయినప్పటికీ కూడా అన్య శాస్త్రాలు ఆ దేవదేవుని నిరంతరం కీర్తించలేదు మీరు మిగతాయని కూడా. కానీ అశేషమూర్తి అయిన ఆయన ఈ యొక్క శ్రీమద్ భాగవతంలోని రకరకాల కథా ప్రసంగాలలో ప్రతి పదంలో కూడా నిరంతరం వర్ణించబడ్డాడు భగవంతుడు. అందుకే శ్రీమద్ భాగవతంలోని ఒక్క శ్లోకాన్నైనా, లేకపోతే సగం శ్లోకమైనా, లేకపోతే ఆ శ్లోకంలో సగం శ్లోకంలోని పాదమైనా కూడా, లేకపోతే ఆ పాదంలో సగమైన అర్థాన్ని ఎవరైతే వినేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పునీతులు చేసుకుంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వయంగా సుఖదేవ స్వామి తాను ఆత్మదర్శి అయినప్పటికీ కూడా శ్రీమద్ భాగవతంలోని కృష్ణ లీలల చేత ఆకర్షితుడై భగవత అధ్యయనం కావించడం జరిగింది. అంతే ఆయన కావించడము ప్లస్ జనుల పట్ల అపారమైన కరుణతోటి ఆ తత్వదీపమైన శ్రీమద్ భాగవతాన్ని పరీక్షణ్ మహారాజు బోధ చేయడం ద్వారా లోకంలో వ్యాప్తి చేయడం జరిగింది అన్నట్టు. అందుకే ఈ యొక్క శ్రీమద్ భాగవత మహిమ ఏదైతే ఉందో
దీన్ని మహోత్కృష్టమైన స్థితిని అర్థం చేసుకొని ప్రజలందరూ, ఈ జీవులందరూ కూడా పరమ మంగళాన్ని పొందుతారు అనేది, పరమ సమస్త శుభాలని పొందుతారు కానీ మనకు తెలియజేయడం జరుగుతుంది శాస్త్ర ప్రమాణాలలో. అయితే మనకి ఈ రోజు భాగవత కథాశ్రవణము 2వ రోజు విషయాన్ని మనం తెలుసుకుంటే శాస్త్ర ప్రమాణాన్ని మనం అర్థం చేసుకోవాలి మంచిగా. నిగమకల్ప తరోర్గ